మనందరి ధ్యేయం కాబట్టి మనము ఇవాళ ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ కూడా ఆరోగ్యం లేకుంటే మనం ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి మనిషి ఆర్థికంగా బలపడాలంటే తప్పనిసరిగా ఆరోగ్యం అనేటువంటి అవసరం కాబట్టి ఈ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ పల్లె ప్రగతి బాటలో నా సాగుదాము రండి అపరిశుభ్రతను తరిమి కొట్టుటకు నడుం గట్టిలండి ప్రగతి బాటలో సాగుదాము రండి అపరిశుభ్రతను తరిమి కొట్టుటకు నడుం గట్టిలండి పూలల మాటున దాగిన మురికి పారదోలుటకు పరుగున రండి మరి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను కోసుటకై గొడవల్లెత్తండి పూలల మాటున దాగిన మురికి పారదోలుటకు పరుగున రండి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను కోసుటకై గొడవల్లెత్తండి అధికారులకు అడుగులు కలిపి అభివృద్ధిని ఆహ్వానించండి పల్లె ప్రగతి బాటలో నా సాగుదాము రండి అపరిశుభ్రతను తరిమి కొట్టుటకు నడుం గట్టిలండి మరి నిలువ నిలిచిన నీటి గుంటల రంగు రంగులాలు మలుగుట్టును ఆ ఉదయం రాత్రి సమయానికి ఒకటి దాడి చేయును నిలిచిన నీటి గుంటలలో రంగు రంగులాలు మలుగుట్టును ఉదయం రాత్రి తేడా లేక సమయానికి ఒకటి దాడి చేయును అలెర డెంగ్యూ వ్యాధులు వద్దని పల్లెను శుభ్రము చేయగలగును పల్లె ప్రగతి బాటలో నా సాగుదాము రండి అపరిశుభ్రతను తరిమి కొట్టుటకు నడుం గట్టిలండి 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 ఆరోగ్యం అంటేనే ఆర్థికంగా ఉంటాం అన్ని రకాలుగా వల్ల బాగుంటాం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పైన వారానికి ఒక రోజు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా పెట్టుకుని శుభ్రపరచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఎవరో గ్రామ పంచాయతీ రావాలి ఎవరో మున్సిపాలిటీ రావాలి మా కాలువ తీయాలని చెప్పి చూస్తే అక్కడ దోమలు చేరి మన మీద దాడి చేసి మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి కాబట్టి దయచేసి మన ఆరోగ్యం మనందరి బాధ్యత మనందరి భద్రత అని చెప్పేసి ఆ విషయాన్ని గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పినటువంటి విషయాలు మీకు తెలిసినప్పటికీ కూడా పాటించడంలో చిన్న నిర్లక్ష్యం ఉంటుంది దయచేసి అందరూ మేము చెప్పినటువంటి పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ